పూరా లోకల్. ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్ కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాలకు వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఇది అమల్లోకి వస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. ఇకపైన టీఎస్ అబ్రివేషన్ స్థానంలో అధికారికంగా టీజీ అని మార్చుకునేలా మే 31ని డెడ్ లైన్ గా విధించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందన్నారు. వెబ్సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లో ఇకపైన టీజీ పదాన్ని వినియోగించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం టీజీ అనే అబ్రివేషన్ను అధికారికంగా గుర్తించడంతో ఈ మార్పును అన్ని విభాగాలు అమల్లోకి తెచ్చేలా ఆయా డిపార్ట్మెంట్లు కార్యదర్శులు, హెచ్ఓడీలు పర్యవేక్షించాలని సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. టీజీ అనే అబ్రివేషన్ను ఇకపైన అధికారికంగా వినియోగించాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఈ మార్పును కార్యాచరణలో పెట్టాలని నొక్కి చెప్పారు. అధికారులు వాడే లెటర్ హెడ్స్, రిపోర్టులు, నోటిఫికేషన్లు, నేమ్ బోర్డులు, వెబ్సైట్లు, ఇతర అన్ని రకాల వినియోగంలో ఈ మార్పును చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ, టీఎస్ఆర్టీసీ తదితర పేర్లతో కొనసాగుతున్న సంస్థలు ఇకపైన టీజీపీఎస్సీ, టీజీఆర్టీసీ అనే తీరులో మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో వివిధ శాఖలు, విభాగాల మధ్య జరిగే అంతర్గత కరెస్పాండెన్స్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారంలోనూ టీజీ అనే అబ్రివేషన్ వినియోగించాలని స్పష్టం చేశారు. ఇవి వాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్.